సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు ఉదయకాలం వేళ ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించినో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలం వేళ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యము మనందరి వినికిడిలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధించునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఈ యొక్క పస్కాకు సంబంధించినటువంటి సిద్ధపాటు. పస్కా అంటే ఏంటి? ఇశ్రాయేలీయుల విమోచన దినము ప్రారంభం అవటానికి ముందుగా జరిగినటువంటి గొప్ప సంఘటన అని చెప్పుకోవచ్చు. ఐగుప్తు నుంచి విడుదల, ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల, దానికి ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి పస్కా బలి. అంతకు ముందే ప్రవచన రూపకంగా ప్రయోజనకరమైనటువంటి ఇశ్రాయేలులను విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సూచిక. క్రొత్త నిబంధన ప్రారంభానికి ముందు జరిగినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చదివినట్లయితే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమైన ఇదే విషయాన్ని 4 సువార్తల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా, అలాగనే యోహాను సువార్తలో కూడా. అంటే దీనికి ముందుగా శిష్యుల యొక్క పాదములు కడిగినట్లుగా కూడా ఆడ గమనించవచ్చు. నా సమయం ఇంకా రాలేదని మత్తయి సువార్తలో, అలాగనే లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆయన పంపించినటువంటి 2 పేతురు, యోహానుగా కూడా అక్కడ రాయటం జరిగింది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం చూసినట్లయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను, వాళ్ళు అడిగారు ప్రభువుని, ఎక్కడ మేము సిద్ధపాటు చేయాలి ఏంటన్నప్పుడు, ప్రభువు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి ఆయన ఏదైతే సిద్ధపాటు చేసి ఉన్నదో దానిని రివీల్ చేశాడు. ఇదిగో పలానా ప్లేస్కి వెళ్ళండి, పలానా చోట ఒక అతను కుండతో నీళ్లు తీసుకొని వస్తుంటాడు, ఆయన వెంబడించండి. ఏ ఇంటిలోకి వెళ్తాడు, ఆ ఇంటి యజమానుని అడగండి. ఇలాగా బోధకుడు పంపించాడు, మేము ఎక్కడ మరి పస్కా భోజనాన్ని మేము ఆరగించాలి లేదా ఎక్కడ సిద్ధపాటు చేసుకోవాలి అడిగినప్పుడు అక్కడ ఒక విషయం చూడండి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడినటువంటి గొప్ప మేడగది, సర్వ జ్ఞానవంతుడైనటువంటి ఒకే ఒక్క దేవుడైనటువంటి దేవాతి దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన సిద్ధపాటు చేసి చెబుతున్నటువంటి విషయాలు నేను గమనించవచ్చు. ప్రాముఖ్యంగా అంత యాక్యురేట్గా చెబుతున్నాడు చూడండి. అంటే నీవు, నేను, మనము వెంబడిస్తున్నటువంటి దేవాతి దేవుడు ఎటువంటి వాడు? ఇంకొక విషయం
ఈ యొక్క 12 నుంచి 16 వచనాల్లో గమనించినట్లయితే, ఆయన కోసం, ప్రభువు తన కోసము తాను సిద్ధపాటు చేసుకుంటున్నటువంటి మేడగది సిద్ధపడుతున్నాడు. దేనికోసం? ఆనాడు విమోచనకు సాదృశ్యంగా ఉన్నట్టు ఇశ్రాయేలుని సాదృశ్యంగా విమోచించటానికి ఏర్పాటు చేయబడినటువంటి గొర్రెపిల్ల లేదా మేకపిల్ల ఈనాడు లోక పాపములను మోసుకొని పోవటానికి తనకు తానుగా బలి అవుతున్నటువంటి గొర్రెపిల్ల, సిద్ధపడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఆయన సిద్ధపడుతున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం ఆయన సిద్ధపడుతున్నాడు? ఆ బలి ఎవరి నిమిత్తము? ఆనాడు సాదృశ్యము ఇశ్రాయేలు విమోచన, ఈనాటి సాదృశ్యము సర్వమానవాళి విమోచన. మామూలుగా అయితే సర్వమానవాళి వారు చేసినటువంటి పాపానికి శిక్ష రావలసి ఉండగా ఆ శిక్ష వారి మీద విధించి ఆ శిక్షను అమలు చేయవలసి ఉండగా ఆ అమలు చేయవలసినటువంటి శిక్షను తన మీద వేసుకొని అందరినీ రక్షించినటువంటి ఒక గొప్ప బలి, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల ఆనాడు బలిగా అర్పించబడితే, ఈనాడు ఈ సమయంలో సర్వమానవాళి నిమిత్తము అర్పించబడినటువంటి గొర్రెపిల్లకి సాదృశ్యంగా ఉన్నటువంటి మన ప్రియమైనటువంటి ప్రభువు తనను తాను సిద్ధపరుచుకున్నాడు, తన కోసం సిద్ధపాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఉదయకాలం వేళ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఎందుకోసం ఈయన బలి అవుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, నీ నా పాపముల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు. బలిగా అర్పణగా అర్పించబడ్డాడు, స్వీకరించబడింది. 3వ దినము పునరుద్ధానుడై ఆయనతో పాటుగా మనల్ని జీవింపచేసినటువంటి ఆ పునరుద్ధానుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయకాలం వేళ దీన్ని బట్టి, ఈ వాక్య భాగంను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? 12 నుంచి 16 వచనాలు చదువుకున్నాం. లాస్ట్లో శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. పస్కా ఎందు నిమిత్తం ఉన్నది? సిద్ధపరచబడినటువంటి ఆ పస్కా నీ నా పాపముల కోసం ఉన్నది. నీ నా పాపములను బాపినటువంటి ఆ పస్కా, మోయలేనటువంటి పాప భారాన్ని తీసివేసినటువంటి పస్కా, అపవాది యొక్క అధికారము నుండి విడుదల కలిగినటువంటి పస్కా, ఇక నుంచి ఎన్నటికీ వాడి అధికారానికి లోబడకుండా చేసినటువంటి పస్కా, లోకము నుంచి వేరుపరిచినటువంటి పస్కా, నా బిడ్డలు అని గుర్తించినటువంటి పస్కా, అపవాదిని బంధించినటువంటి పస్కా, మరణపు ముళ్ళును విరిచినటువంటి పస్కా. ఏ జనాంగమైతే మరణం అనేటువంటి భయంకరమైనటువంటి శిక్ష నుంచి, ఆ శాసనము నుంచి, ఆ చెర నుంచి విడుదల లేక భయపడుతున్నారో, మరణము నుంచి పునరుద్ధానానికి నడిపించినటువంటి పస్కా. ఉదయకాలం వేళ ఆ పస్కా నీ కోసం, నా కోసం, మనందరి నిమిత్తం వధించబడినటువంటి పస్కా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినట్లుగా యోహాను సువార్తలో. ఇది మనకి గుర్తు ఉన్నదా? ప్రశ్న. ఈ వాక్యం చదివినప్పుడు యేసు ప్రభు ఎందు నిమిత్తము భూమి మీదకు వచ్చాడో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? మర్చిపోయామా? నీ నా పాపముల నిమిత్తము ఆయన భూమి మీదకు వచ్చాడు. ఎలా వచ్చాడు? నీ నా రూపంలోనే వచ్చాడు. మనుష్య కుమారుడిగా వచ్చాడు. తనను తాను తగ్గించుకున్నాడు. యోహాను సువార్తలో పస్కాకు ముందుగా ఆయన కండవను పక్కన పెట్టి శిష్యుల పాదములు కడిగి
ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అంతగా తగ్గించుకున్నటువంటి ఆ ప్రభువు, సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త, మన నిమిత్తము ప్రాణం అర్పించటానికి తండ్రి యొక్క మాట చొప్పున ఆయనను భూమి మీద మహిమపరుస్తూ ఆయన చెప్పినటువంటి మాటను భూమి మీద నెరవేర్చినటువంటి వాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తమే. యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క మాటను విన్నప్పుడు, ఆయన యొక్క నామాన్ని మనము విన్నప్పుడు, గుర్తు చేసుకున్నప్పుడు, మన హృదయాంతరంగములో వచ్చేటువంటి ఒకే ఒక స్పందన ఏంటంటే, నా కోసము వచ్చినటువంటి నా ప్రభువు, నా నిమిత్తమై మరణించిన ప్రభువు, నన్ను పునరుద్ధరించటానికి మరణపు ముళ్ళును విరిచినటువంటి ప్రభువు, నా నిమిత్తమే, నా కోసమే, నా నిమిత్తమే, నా పాపముల నిమిత్తమే, నా భారము నిమిత్తమే, నేను మోయలేకున్నప్పుడు వాటిని తీసివేయటానికి తను మోసినటువంటి ప్రభువు, నా భారాన్ని మోసిన ప్రభువు. ఈ 12 నుంచి 16 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు తనకు తానుగా సిద్ధపడుతున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసము ఆయనే కట్టెలను ఆనాడు మరి అబ్రహాము, ఇస్సాకు మోరియా పర్వతం మీద మరి జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో కట్టెలను పేర్చారు, సిద్ధపాటు చేశారు. మరి ఇస్సాకు అడిగాడు, మన అందరికీ తెలిసిందే, అయ్యా కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, మరి అర్పించడానికి బలి ఎక్కడా? దేవుడే చూసుకున్నాడు. పొదలలో చిక్కుకున్నటువంటి పొటేలు పిల్ల నిజముగా బలి అవ్వాల్సింది ఎవరు? మనము. అయితే మన నిమిత్తము దేవుడు చూసినటువంటి గొర్రెపిల్ల తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. పొదలలో చిక్కుకున్నటువంటి, ముళ్ళల్లో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్ల. ఉదయకాలం వేళ ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు ప్రభువు ఎంతగా సిద్ధపడ్డాడు. తన కోసం కాదు, నా పాపముల నిమిత్తము ఆయన సిలువనెక్కటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆయన బయలుదేరి వచ్చిందే నా పాపముల కోసం. మాట్లాడుకుంటున్నటువంటి యొక్క దేవుని వాక్యము అర్థమైందా? మనకి అర్థమైందా? మర్చిపోయామా? గుర్తు చేసుకుందామా? ఆయన ఎందు నిమిత్తము భూమి మీదకు వచ్చాడు. మోయలేని పాపాన్ని ఏ విధముగా ఆయన మీద వేసుకొని భరించాడు. ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు. ఆయనను భటులు రానువారు కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడు ప్రవచించుమని ఆయన అడిగారు. నిన్ను ఎవడు కొట్టాడో చెప్పు అన్నారు. మౌనముగా ఉన్న గొర్రెపిల్ల ఆయన వెంట్రుకలు పీకివేసి గడ్డపు చెంపల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వెంట్రుకలను పెరికివేసి పిడిగుద్దులతో గుద్దినప్పుడు గుద్దినటువంటి వ్యక్తిని రక్షించటానికి తన రక్తాన్ని ధారపోసి వారి వైపు చూసినటువంటి ప్రభు అమాయకంగా, అయ్యా నేను వచ్చింది మీకోసమే. అందుకనే తండ్రికి ఏం చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించండి. ఆయనను కొడుతున్నప్పుడు, ఆయనను అపహాస్యము చేస్తున్నప్పుడు, యూదుల రాజా ఆయనకు వంగి ఎగతాళిగా నమస్కారం చేస్తున్నప్పుడు వారి వైపుకి రక్షిస్తున్నటువంటి ప్రభువు చూస్తున్నాడు. ఒక గొర్రె పిల్లని ఉంచి చుట్టూరు
కొన్ని సింహాలు కలిసి చీల్చివేస్తుంటే ఒక్కసారి కూడా ప్రతిఘటించలేదు. నోటి ద్వారా ప్రతిఘటించలేదు, తన భౌతికమైనటువంటి అవయవాల ద్వారా ప్రతిఘటించలేదు. మౌనంగా నిలబడ్డాడు. ఇటువైపు కొట్టినప్పుడు కొట్టించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దినప్పుడు గుద్దించుకున్నాడు. ఆయనను వికృత రూపంగా చేసి ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు, కాండ్రించి ఉమ్మి వేసినప్పుడు, దాదాపుగా 600 మంది ఆయన మీద ఉమ్మి వేస్తున్నప్పుడు నాకు తెలిసి తుడుచుకోవటానికి కూడా ప్రయత్నము చేయనటువంటి గొర్రెపిల్ల. సిద్ధపడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఆయనకు అన్నీ తెలుసు. ఇలా నన్ను కొడతారు, హింసిస్తారు, అపహాస్యము చేస్తారు. అయినా మౌనముగా ఉన్న గొర్రెపిల్ల, తనను తాను తగ్గించుకున్న గొర్రెపిల్ల. ఉదయకాలం వేళ ఈ 12 నుంచి 16 వచనాల్లో చూసినప్పుడు చివరిగా పస్కాను సిద్ధపరచిరి. అక్కడ మేడగదిలో భవిష్యత్తు జ్ఞానం ఎరిగినటువంటి వాడు, భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రతి క్రియను సిద్ధపరిచి ఆ సమయంలో ప్రతి చిన్నది కూడా జరుగుట చూస్తున్నప్పుడు ఆయన వారికి ముందుగా ప్రకటించాడు, మీరు వెళ్ళండి, నా కోసం ఏర్పాటు చేయబడుతున్నటువంటి బోధకుడు అడుగుతున్నాడు, చెప్పండి ఎక్కడ ఆయన కోసం సిద్ధపాటు చేయబడినటువంటి పస్కా. గవిని వెలుపల విసిరివేయబడినటువంటి గొర్రెపిల్ల, యెరూషలేము వీధుల్లో లాగి పాడవేసినటువంటి గొర్రెపిల్ల, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కలో బల్లెపు పోటు, శిరస్సుకి ముళ్ళ కిరీటం, అపహాస్యము, నిజముగా నీవు దేవుని కుమారుడివైతే దిగిరా అని దూషణ మాటలు. ఏ పాపము ఎరుగనటువంటి పరిశుద్ధుడైన పవిత్రుడైనటువంటి నా ప్రభువు మన కోసం తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఆయన చివరి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. క్షమించండి. ప్రియులరా, ఉదయకాలం వేళ ప్రభు యొక్క వాక్యము మళ్ళీ మనల్ని, ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో మళ్ళీ మనల్ని, ఆత్మదేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి, మరిచిపోయినటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి పస్కాని మళ్ళీ గుర్తు చేస్తుండగా, కేవలము విని వదిలివేసే వారంగా కాకుండా ప్రభువును మళ్ళీ గుర్తు చేసుకొని మర్చిపోయినట్లయితే, మళ్ళీ ఆయన సహవాసములో పునరుద్ధరించబడి ఆయన ప్రేమను మళ్ళీ జ్ఞాపకము చేసుకొని పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి హృదయముతో ఆయన వైపు చూస్తూ మనము ఉదయకాలం వేళ ఆయన్ను స్తుతించబద్ధులమై ఉన్నాము, ఆరాధించబద్ధులమై ఉన్నాము. మన పాపముల నిమిత్తము మరణించినటువంటి గొర్రెపిల్ల, చివరిగా లోక పాపములను మోసుకొని పోవుచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మార్గములో ఆయన శిష్యులుగా ప్రయాణం చేద్దాం. కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరొక మారు నాయన మీ కుమారుణ్ణి మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. నా తండ్రి, ఆ పస్కా పశువు, నా తండ్రి, మా దేవా నాయన, మా నిమిత్తము, మా కోసము, మా స్థానములో మా మీద ఉన్నటువంటి ఆ పాప భారాన్ని తీసివేసి తన మీద వేసుకొని నాయన అనేక బాధలు అనుభవించి గవిని వెలుపలకి ఈడ్చివేసి ఆయనను సిలువ వేసినటువంటి మా యొక్క ప్రవర్తన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా కోసం ఉన్నటువంటి ఆ ప్రభు, అపవాది యొక్క అధికారం నుంచి విడుదల చేసిన ప్రభు, ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల కాబడ్డారు.
ఈనాడు నాయనా ఐగుప్తు అనేటువంటి అపవాది యొక్క లోకము నుంచి మమ్మల్ని విడుదల చేశారు, దాని ప్రభావం నుంచి విడుదల చేశారు, దాని అధికారాల నుంచి విడుదల చేశారు, మీ బిడ్డలుగా ఎంచుకున్నారు, మీ రాజ్య నివాసులుగా చేశారు, మాకు మీ నామాన్ని పెట్టారు తండ్రి. మా దేవా నాయన ఉదయకాలం వేళ మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవా, మీ కుమారుని బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా స్తోత్రము తండ్రి, మా కోసం మా నిమిత్తం అర్పించబడినటువంటి పస్కా నా తండ్రి, తనకు తానుగా సిద్ధపాటు కలిగినటువంటి పస్కా ప్రభు తానే, తన కోసం కాదు మా కోసము తనకు తానుగా సిలువనెక్కాడు. మా రుణపత్రాన్ని ఆయన స్వహస్తములతో చిడిపివేశాడు నాయన. అపవాది మమ్మల్ని గేలి చేస్తుండగా తండ్రి మా దేవా నాయన మా మీద నేరారోపణ చేస్తుండగా మేము నరకానికి పాత్రులమని మీ దగ్గర విన్నవిస్తుండగా తండ్రి, మా పాపములను మోసుకొని మమ్మల్ని నీతిమంతులుగా చేసినటువంటి మా ప్రభు, అయా గొప్ప నిరీక్షణ ఇచ్చిన మా ప్రభు, ఆ లోక రక్షకుని ఉదయకాలం వేళ జ్ఞాపకము చేసుకుంటూ స్తుతిస్తూ నాయనా ఆయన యొక్క నామములో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆమేన్.